హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు లేదా బాగా వాన పడుతున్నప్పుడు ఇలాగా మటన్ సూప్ని తయారు చేసి మీ ఇంటిలిపాదికి వడ్డించారంటే మీ మీద ప్రశంసల వర్షం కురవాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది ఈ సూప్. ఈ సూప్ని తీసుకోవటం వల్ల గొంతులో కఫం తగ్గుతుంది, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు తగ్గి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అలాగే ఒంట్లో శక్తి అనేది వచ్చి నీరసం అలాగే నిస్సత్తువ కూడా తగ్గుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ మటన్ సూప్ని తయారు చేసుకోవడానికి శుభ్రంగా కడిగిన అర కేజీ మటన్ని కుక్కర్లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరిటెడు నూనె వేసేసి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసి పైనుంచి కొంచెంగా కరివేపాకును వేసి కుక్కర్ని లాక్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 6-7 విజిల్స్ రానిచ్చారంటే మటన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ అనేది పూర్తిగా విజిల్ వదిలిన తర్వాత లాక్ ఓపెన్ చేసి చూసారంటే మటన్ పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ మటన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో వచ్చిన నీళ్ళని ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. దాంట్లో 100 ml అంటే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని తీసుకొని దానిలో ఒక టీ గ్లాస్ నీళ్ళని వేసి కార్న్ ఫ్లోరు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా స్పూన్తో నీళ్ళల్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ పలచగా ఉండాలి. ఇప్పుడు సూప్ కోసం ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నని వేయండి. వెన్నకి బదులు నెయ్యైనా వాడుకోవచ్చు. దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగు, ఇంకొక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, ఒక రెమ్మ కరివేపాకు వేసేసి ఇదంతా కూడా మాడకుండా సిమ్లో చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఉడికించుకున్న 4 మటన్ ముక్కల్ని చక్కగా సన్నగా తరిగి వాటిని దీంట్లో వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ మటన్ 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత మటన్ ఉడికించుకున్న నీళ్ళని దీంట్లో వేయండి. మీరు ఒకవేళ సూప్ ఇంకా పల్చగా తాగాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్నైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గరిటెతో ఒకసారి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఉడుకు పట్టనివ్వండి. తర్వాత దీంట్లో రెడీ చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసి కొంచెంగా ఆ గిన్నెని తొలిపి ఆ నీళ్ళను కూడా దీంట్లో వేయండి. అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇంకొన్ని వాటర్ని యాడ్ చేశాను. ఈ సూప్కి వాడే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, అలాగే దీన్ని తయారు చేయటం చాలా చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలాగా మరుగుతున్న సూప్ అనేది ఎక్కువగా పొంగటానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడప్పుడు గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండండి. సూప్ అనేది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేయండి. మిరియాల పొడి ఈ సూప్లో బాగా కలిసే విధంగా ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. మిరియాల పొడిని వేసిన తర్వాత సూప్ మాత్రం ఎక్కువసేపు మరిగించుకోకండి. మళ్ళీ ఉప్పు కావాలన్నా కూడా మీరు ఈ స్టేజ్లో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అంతేనండి, వేడి వేడి మటన్ సూప్ అనేది రెడీ అయిపోయింది. పైనుంచి కొత్తిమీర తరుగుని వేసేసేయండి. ఈ మటన్ సూప్ తాగుతుంటే వెల్లుల్లి, పచ్చిమిర్చి, మిరియాల పొడి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ అక్కడక్కడ మటన్ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. బై బై.